1990 నుంచి పరిచయం. 1990లో జన విజ్ఞాన వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు, అన్ని జిల్లాల్లో కళాయాత్రలు జరుగుతున్నప్పుడు రామోజీరావు గారు తన పత్రికలో ఆ వార్తలను గమనించి ఒక ఉద్యమం 23 జిల్లాల్లో కంటిన్యూగా జరగటం, నెలల తరబడి జరగటం, కొన్ని లక్షల మంది వాలంటీర్లు అందులో భాగస్వాములు కావటం, కొన్ని కోట్ల మంది ఆచరణ కేంద్రాలకు చదువుకోవటం, అది ఆయన్ని అబ్బురపరిచింది. దీనికి ఎవరు సూత్రధారి, ఎవరు ముందున్నారంటే నా పేరు చెప్పడంతో నాకు స్వయంగా ఫోన్ చేసి ఒకసారి వస్తారా మాట్లాడుకుందాం అన్నారు. ఆ మాట్లాడుకోవడం అనేది దాదాపు 70-80 సార్లు జరిగి ఉంటుంది. ప్రతిసారి కూడా అరగంట నుంచి గంట సేపు ఉండేవారు. ఆయన పిఏ ప్రభాకర్ గారు చెప్పేవారు, ఏం సార్ రామోజీరావు గారి దగ్గర ఎమ్మెల్యే మినిస్టర్ వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతారు, కానీ మీతో ఎందుకు అరగంట గంట సేపు ఉంటున్నాడు అంటే, ఆయనలో ఒక ఉద్యమం జయప్రదం కావాలి, దానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి, దానికి వనరులు ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు నాలాంటి సామాన్య వ్యక్తితో కూడా మాట్లాడి ముందుకు తీసుకెళ్ళేవారు. అక్షరాస్యత ఉద్యమం నెల్లూరు జిల్లాలో చాలా వేగవంతంగా జరిగి దాని బై ప్రోడక్ట్గా సారా వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రారంభమై దోబగుంటలో రోసమ్మ నేతృత్వంలో కొంత ముందుకెళ్ళినప్పుడు కార్టూనిస్ట్ శ్రీధర్ని పిలిచి ఈ ఉద్యమం విజయవంతమయ్యేంత వరకు మీరు కార్టూన్ మధ్య మీదనే వేయాలి, సారా వ్యతిరేక ఉద్యమం మీదనే వేయాలని చెప్తే దాదాపు 190 రోజుల పాటు ఈనాడు ప్రథమ పేజీలో శ్రీధర్ కార్టూన్ కొనసాగింది. ఆ ఉద్యమం విజయవంతమై స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం విజయవంతమయ్యేంత వరకు, సంపూర్ణ మద్య నిషేధం అమలయ్యేంత వరకు రామోజీరావు గారు కృషి కొనసాగించారు. ఆ అనంతరం కూడా అనేక విషయాలు ఎప్పుడు ఫోన్ చేసినా రమ్మనేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు. ఒక సమయంలో చెప్పాడు, మా కుటుంబం చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే, నేను ఎస్ఎల్సీ చదువుకునేటప్పుడు ఒక సైకిల్ కావాలని మా నాన్న అడిగితే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే అప్పు ఇవ్వమని, ఆ అప్పు ఎలా తీరుస్తామని అడిగితే దానికి సరైన సమాధానం చెప్పి ఆ సైకిల్ కొనుక్కున్న పరిస్థితి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖచ్చితమైన నిబద్ధతతో, ముందు చూపుతో, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా నేను విజయవంతం అయ్యని చెప్పాను. నా జీవితంలో ఒక్కసారి కూడా ప్రభుత్వం యొక్క కాంట్రాక్టులు తీసుకోవడం కానీ, రోడ్డు కాంట్రాక్టులు కానీ, ఇతర కాంట్రాక్టులు కానీ తీసుకోవడం కానీ తద్వారా లబ్ధి ఉందాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండేది కాదు, భవిష్యత్తులో కూడా ఉండదని చెప్పారు. నేనేం చేసినా అది విజయవంతం కావాలి, అది ఆ సమాజంలో మొదటి స్థానానికి రావాలి, ప్రజల నమ్మకం కొనసాగాలని అనుకునేవాడు. మా బిడ్డలు అమెరికాలో చూస్తున్నారని చెప్తే వెంటనే ఫోన్ చేసి ఒక స్పెషల్ ఒక వ్యక్తిని కేటాయించి రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్ళి రోజంతా ఉంచి చూపించగలిగాడు. అంటే ఒక మంచి వ్యక్తి మీద అంత ప్రేమాన్ని చూపేవాడు. రామోజీ ఫిలిం సిటీ ప్రారంభం అప్పుడు 1990లో స్వయంగా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి కారులో తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చూపించాడు 1990లో. అది చూసి ఇంత అపూర్వమైన పరిస్థితికి వస్తుందని ఆనాడే నేను ఊహించాను. నేను చిన్న ఇల్లు కట్టుకున్న అప్పు చేసి, ఒక చిన్న ఇల్లు అప్పు చేసి కట్టుకుంటే ఆ అప్పు తీర్చలేక 7 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డాను. కానీ ఒక మహా అద్భుతాన్ని రకరకాల బ్యాంకుల నుంచి, రకరకాల సంస్థల నుంచి అప్పులు తీసుకొని నిర్మించిన తర్వాత టెక్నాలజీ బాగా వేగంగా పెరిగి ఆ ఫిల్మ్స్ అనేవి శ్రీశోర్ దగ్గరనో, ఎయిర్పోర్ట్ దగ్గరనో, విమానాశ్రయం దగ్గర ఉండాల్సిన అవసరం లేకుండానే ఫిల్మ్లు తయారయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ ఫిల్మ్ సిటీని మళ్ళా మార్చి అది ఈటీవీ కేంద్రంగా మార్చడం, అది ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చడం, అది విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన ప్లేస్గా మార్చడం, తన భయపడకుండా దాన్ని నిర్మాణం చేసి అది ఒక అద్భుతమైన కట్టడంగా తీసుకొచ్చాడు. నేను మొన్న ఒక రోజు ముందు ఆయన చనిపోతానగా ఫోన్ చేశాను. ఒక 7 నిమిషాలు మాట్లాడాడు. రామోజీరావు గారు, నేను 90 నుంచి గమనిస్తా ఉన్నాను, ఈనాడు పత్రిక కానీ, ఈటీవీ కానీ దాదాపు చివరిదాకా న్యూట్రల్గా ఉంటూ అవసరమైనప్పుడు ఆ 9 రోజులు 15 రోజులు మీరు నమ్ముకున్న, మీరు విశ్వసించిన వారిని విజయకేతనం చేయడానికి కృషి చేస్తారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు గమనిస్తుంటే మీరు నిరంతరం ఒక
ప్రజా విజయం కోసం, ఒక మార్పు కోసం కృషి చేస్తున్నారు అని అంటే, అవును, నాకు ఒకరి మీద అభిమానంతో చేయటం లేదు. 5 కోట్ల మంది ప్రజలు బాగుపడాలని చేశాను. 5 కోట్ల మంది ప్రజలు బాగుపడుతున్నారనే ఆనందంతో ఉన్నాను. ఇది ప్రజల విజయం అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఆ విజయాన్ని చూశాడు, ఆ విజయాన్ని ఆనందించాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఏం కోరుకున్నాడు అది జరగాలి. ఆయన విద్వేషాలు ఉండకూడదు అంటున్నాడు, కక్షలు ఉండకూడదు అంటున్నాడు, కార్పణ్యాలు ఉండకూడదు అంటున్నాడు, వ్యక్తుల మీద దాడులు ఉండకూడదు అంటున్నారు. పోలీస్ వ్యవస్థని అధికార పార్టీ తన చేతిలోకి తీసుకొని ఇష్టవంతులను అరెస్ట్ చేయించడం, ఇష్టవంతులను కొట్టించడం, ఇష్టవంతులను కేసులు పెట్టడం, ఇలాంటివి ఉండకూడదని కోరుకున్నాడు. భూ కబ్జాలు ఉండకూడదని కోరుకున్నాడు, అవినీతి ఉండకూడదని కోరుకున్నాడు. ఇలాంటి వారికి మనం నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈ నూతన ప్రభుత్వం కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ వారు ఆశించిన మంచి లక్ష్యాన్ని, మంచి ఆశయాలను కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.